హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో చాలా క్విక్ అండ్ టేస్టీ టిఫిన్ రెసిపీ చేసేద్దాం. అదేంటో కాదండి, ఇన్స్టెంట్ బన్ దోశ విత్ కోకోనట్ చట్నీ. సాఫ్ట్ బన్ లాగా ఉంటుంది అండ్ చట్నీతో కాంబో సూపర్గా ఉంటుంది కదా. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ బొంబాయి రవ్వ, 3/4 కప్ పెరుగు, 1/2 కప్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఆయిల్, పల్లీలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసి చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పుట్నాలు, కొద్దిగా చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి. చట్నీలో తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక చట్నీలో వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే, మన చట్నీ రెడీ. ఇప్పుడు నానబెట్టిన రవ్వని మిక్సీ జార్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసి దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి వేసి లైట్గా ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసుకున్న బ్యాటర్లో వేయాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, చిటికెడు సోడా ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. అప్పుడే బ్యాటర్ అనేది ఫ్లఫీగా అవుతుంది. ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకుని బ్యాటర్ని వేసి మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఫ్లిప్ చేసి బ్యాక్ సైడ్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అంతే, మన ఇన్స్టెంట్ బన్ దోశ రెడీ. చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ బన్ దోశ అందరికీ నచ్చుతుంది, ఎస్పెషల్లీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.